చూడండి చూడండి, బాగా చూడండి. పోలీసులందరినీ ఎలా తిట్టి రాస్తున్నారో మీరందరూ బాగా చూడండి. కూర్చోండి. ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తున్నారు. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు. పోలీసులనే సక్రంగా కాపాడలేకపోతే పబ్లిక్ని ఎలా కాపాడతారు? ఏం చేస్తున్నారు మీరందరూ? విక్రమ్ మాకు దొరకలేదు సార్. సార్, విక్రమ్ ని మేము అన్ని చోట్ల వెతికి చూసాం. క్రిమినల్ త్వరలోనే అరెస్ట్ అవుతాడు సార్. ఇలా చెప్పడం వల్ల ఏమీ జరగదు. 24 గంటల్లో హంతకుడిని పట్టుకొని జైల్లో వేయండి. ఐ వాంట్ యాక్షన్ ఇమీడియట్లీ. అండర్స్టాండ్? నమస్తే ఇన్స్పెక్టర్ సార్. నమస్తే. శంకర్ బాయ్ సార్ ఎక్కడున్నారు? లోపల. శంకర్ సార్, ముందు మీరు అమ్మగారిని మొక్కండి. అంతకు తర్వాత మనం ఎటువంటి విషయం అయినా మాట్లాడుకోవచ్చు. దుర్గమ్మ ఆశీర్వాదం అందరికీ ముఖ్యం. సరే ఇన్స్పెక్టర్, చెప్పాల్సిన విషయం చెప్పండి. విక్రమ్ ఎక్కడ? ఇది పోలీసు వాళ్ళు చేయాల్సిన పనే కదా ఇన్స్పెక్టర్. అప్పుడు నేను తెలుసుకోవాలి విక్రమ్ ఎక్కడున్నాడు. వినండి శంకర్ సార్, అందరికీ తెలుసు విక్రమ్ మీ రైట్ హ్యాండ్ అని. ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు విక్రమ్ని కాపాడటానికే ట్రై చేస్తారు కదా. కానీ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఒక క్రిమినల్ని కాపాడేటప్పుడు మనం కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఏమైంది? చెప్పు విక్రమ్ ఎక్కడ? ఏంటి సార్ అలా చూస్తున్నారు? అలాగే ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇలాగ మీ ముందుకు వచ్చి అడుగుతారని చెప్పి యాక్ట్ చేసి చూపిస్తున్నా. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఈ ఎస్పీ సార్ హత్య గురించి పైన ఉన్న వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మీరు చేసే ఈ వ్యాపారాలన్నీ కొన్ని రోజులకి కామ్గా ఉంచండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, ఏం ప్రాబ్లం ఉండదు. విక్రమ్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ దొరికినా ముందు నా దగ్గరే చెప్పాలి. వాడు ఎస్పీ సార్ని హత్య చేశాడు. ఎంత పొగరుంటుంది అడిగి. ముందు దానికైనా న్యాయాన్ని నేనే అడుగుతాను, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. ఏం చెప్పారు సార్? కానీ ఇక్కడ ఇది అవసరం అవుతుంది. అదే నీకెప్పుడు వస్తూ ఉంటుంది కదా. మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ మమ్మల్ని చూసుకోవట్లేదే. కానీ మీ పోలీసు వాళ్ళు నన్ను గమనించనంటున్నారు. అదేంటంటే నా మనుషులందరినీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు. లేదు లేదు లేదు, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. అది ఊరక కొన్ని రోజులు అలాగా జైల్లో ఉంచుతారు అంతే. వాళ్ళు బాగా తింటారు, నిద్రపోతారు, తర్వాత నేనే వాళ్ళని బయటికి పంపించేస్తాను. అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. జై దుర్గమ్మ. రే శివ, షబీర్. అన్నయ్య చెప్పండి. చెప్పండి. ఈ పోలీసు వాళ్ళని మనం ఎప్పుడు నమ్మకూడదు. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో మీరే వెతికి కనిపెట్టాలి. అలాగేనా? వాడు ఎక్కడ ఉన్నా ఎలాగున్నా వెంటనే వాడిని ప్రాణంతో తీసుకురండి.
ప్రాణంతో ఉన్నవాడు ఎక్కడో వెళ్ళి దాచుకున్నాడు. ఇన్ని రోజులు పోలీసోళ్ళు కూడా వాడిని కనిపెట్టలేదు. అన్నా మనం కనిపెట్టాలి. సరే, వాడు ఎక్కడ ఉన్నా కనిపెట్టండి. వాడిని తొందరగా కనిపెట్టి ఇన్వాలిడ్ చేయకపోతే వాడు మనందరికీ వ్యాలిడిటీ లేకుండా చేసేస్తాడు. ఏమైంది రాము అన్న? మేడం, ఆయిల్ పంపు బ్లాస్ట్ అయింది, మెకానిక్ని పిలవాలి. ఓ మై గాడ్, అలాగైతే చాలా టైం అయింది. అవును మేడం, చాలా టైం అవుతుంది. మీరు మెకానిక్ ఎవరినన్నా పిలిపించి బండి రిపేర్ చూడండి. నేను వేరే బండిలో అలాగే వెళ్తాను. మేడం. ఓకే. అన్నా, బస్సు ఎక్కడికి వెళ్తుంది? రాజ్పూర్. ఒక సీట్ ఉంటుందా? ఆ. సరే. ఏయ్, ఎవరా నువ్వు? ఏ వదలరా, ఏయ్ వదులు, వదలండిరా, ఏ వదలరా నేను. రోజు నలుగురు అక్కడికి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయి మీ చెల్లి, మీ అక్క అనుకోవని. ఖచ్చితంగా. అర్థమైందా? ఖచ్చితంగా.